హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ సంబంధించి ఏ రకాల సర్వీసెస్లో ఏదైతే మనం చేస్తున్నామో ఆ రేషన్ కార్డ్ సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తానండి. ముఖ్యంగా మీరు న్యూ రైస్ కార్డ్ కావచ్చు, మెంబర్ అడిషన్ కావచ్చు, మెంబర్ డిలేషన్ కావచ్చు, అలాగే అడ్రస్ చేంజ్ సంబంధించి కావచ్చు, వార్నింగ్ ఆధార్ షీటింగ్ సంబంధించి కావచ్చు, సో స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ ఈ రకాలైనటువంటి ఏ రకాలైన రైస్ కార్డ్ ఏవైతే మీరు చేస్తున్నారో వాటిని అప్లై చేసినప్పుడు సచివాలయంలో ఒక టీ నెంబర్ అయితే వస్తుందండి. ఆ టీ నెంబర్ ద్వారా మీకు డిస్టిలేషన్ వారి యొక్క లాగిన్లో అప్లై చేసిన తర్వాత ఈ కేసు అనేది చేస్తే మీకు కంప్లీట్ అయిందా లేదా, అలాగే కంప్లీట్ అయితే ఎవరి లాగిన్లోకి ఫార్వర్డ్ అవుతుంది, ఎక్కడ వరకు మనకి అప్డేట్ చేస్తున్నా అని చెప్పేసి తెలుసుకోవచ్చండి. సో వాటి సంబంధించి మీకు టీ నెంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది, ఎలా ఉందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా అండి, మీరు రేషన్ కార్డ్ సంబంధించి ఏ రకాల అప్లికేషన్లు పెట్టుకునేటప్పుడు మీరు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం హౌస్ హోల్డ్ మ్యాపింగ్, అలాగే అప్లికేషన్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి అప్లికేషన్ చేస్తున్నారో ఆ రకం సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ ఫ్యామిలీలో రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో అంతమంది సంబంధించి ఉంటేనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి, లేకుంటే ఈయన రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మనము అప్లై చేసిన తర్వాత డిస్టిలేషన్ లాగిన్లో మనకు ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. ఆ టీ నెంబర్ ద్వారా మన యొక్క VSWS ఆన్లైన్ వెబ్సైట్లో ఎటువంటి లాగిన్ లేకుండా అక్కడ డైరెక్ట్గా మన యొక్క టీ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి డిస్టిలేషన్ లాగిన్లో చేసిన తర్వాత VRO లాగిన్కి వెళ్తుంది. VRO నుంచి MRO లాగిన్కి వెళ్ళి అక్కడి నుంచి అప్రూవల్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇష్యూ కార్డ్ అని చేయాలండి. ఇష్యూ కార్డ్ చేస్తేనే మీకు రేషన్ కార్డులో పూర్తి ప్రాసెస్గా కంప్లీట్ అయినట్టుగా చూపించడం అయితే జరుగుతుంది. ఇష్యూ కార్డు కింద చేయకుంటే మీరు రేషన్ కార్డ్ ప్రాసెస్ యాడింగ్ చేసి కూడా వేస్ట్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు లాస్ట్లో 1 వీక్ తర్వాత ఇష్యూ కార్డ్ చేయని చెప్పేసి మీ సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళి అడగండి. గతంలో చాలా ఈ సమస్యలు కూడా రావడం జరిగింది. చాలామంది ఇప్పుడు కూడా కార్డు సంబంధించి చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. సో దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మన యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఎలా ఉందని చెప్పేసి తెలుసుకుందాం. మరింత లేట్ చేయడం టాపిక్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మరింత లేట్ చేయడం టాపిక్ లెట్స్ గో. నేను VSWS సంబంధించి APC బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి. ఇక్కడ మనకి లాస్ట్ స్టేటస్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఆప్షన్ మీద మీరు అప్లై చేసినటువంటి టీ నెంబర్ ఏదైతే ఉందో ఆ టీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు 2 రకాలైనటువంటి చూపిస్తానండి, స్ప్లిట్టింగ్ చేసినవి, గతంలో చేసినవి, అలాగే ఇప్పుడు ప్రజెంట్గా చేసినవి. సో ఇక్కడ నేను సర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక క్యాప్సా కూడా వస్తుంది. సో ఆ క్యాప్సా కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ చేసిన వెంటనే మన యొక్క స్టేటస్ అనేది మనకి ఓపెన్ అవడం జరుగుతుందండి. ఇది నేను గత 2024లో చేసిన స్ప్లిట్టింగ్ సంబంధించి అయితే మీకు చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ మనకి డిస్టిలేషన్ లాగిన్లో అప్లై చేసిన తర్వాత ఈ కేసు అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది, అలాగే VRO లాగ్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. తహసీల్దార్లో మనకి పెండింగ్ ఉంది. దాదాపుగా స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ సంబంధించి 180 రోజులు అయితే మనకి SLA అనేది ఉంది. సో మనకి పెండింగ్ తహసీల్దార్ అని చెప్పేసి ఉంది. ఇది గతంలో అప్లై చేసినటువంటిది అండి. 2024 సంబంధించి 2024 సంబంధించి అప్లికేషన్ ఫామ్ అన్నమాట ఇది. సో చాలా మంది అడుగుతున్నారు, లాస్ట్ ఇయర్ వాళ్ళవి అప్లై చేసే వాటి యొక్క స్టేటస్ కూడా చెప్పండి అని చెప్పేసి అన్నారు. సో సపరేట్ వీడియో చేయడం ఎందుకని చెప్పేసి 2 ఒకే దాంట్లో మీకు చూపిస్తున్నా అండి. సో మనకి ఇక్కడ SLA వచ్చేసరికి 180 డేస్ అనమాట, మనకు దాదాపు 6 months అనమాట. సో ఇవన్నీ మనకి ఇంకా ఎటువంటి అప్డేట్ చేయలేదు కూటమి ప్రభుత్వం. సో వీళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదండి. సో త్వరలో ఏమైనా అప్డేట్ వచ్చినట్టు మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఈ 2025 సంబంధించి స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ చేసిన వాళ్ళ యొక్క టీ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మీ యొక్క స్టేటస్ ఏ రకాలైనటువంటి సర్వీసెస్ ఏవైతే అవన్నీ మీరు చెక్ చేసుకోండి. స్టేటస్ అనేది మీకు రిజెక్ట్ అయిందా, పెండింగ్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. మరొకసారి నేను బ్యాక్ వచ్చేసి ఈ సంవత్సరం అప్లై చేసినటువంటి స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ సంబంధించి టీ నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. సో ఇక్కడ టీ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసినట్టు మరొకసారి మనకి క్యాప్సా కోడ్ అయితే అవుతుంది. సో ఆ క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసి మన యొక్క స్టేటస్ అనేది రిజెక్ట్ అయిందా లేకుంటే పెండింగ్ ఉందని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి యాడింగ్ అయితే 21 డేస్ అండి, స్ప్లిట్టింగ్ సంబంధించి అయితే 180 డేస్, అలాగే అడ్రస్ చేంజ్ సంబంధించి కూడా 21 డేస్ SLA అనేది ఉంటుంది. ఇక్కడ క్యాప్సా కోడ్ అయితే మరొకసారి నేను ఎంటర్ చేస్తున్నాను. సో సపరేట్ వీడియో ఎందుకని చెప్పేసి గతంలో ఉన్నది కానీ అలాగే ఇప్పుడు ప్రజెంట్ది కానీ మీకు ఒకేసారి చూపిస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి డిస్టిలేషన్ సంబంధించి అప్లై చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి 180 డేస్ అండి. ఇక్కడ మనకి ఈ కేసు కంప్లీట్ అయింది, ఇంకా VRO లాగిన్ అనేది పెండింగ్ ఉంది, అలాగే తహసీల్దార్ సంబంధించి పెండింగ్ ఉంది. మనకి దాదాపుగా 180 రోజులు ఉంది కాబట్టి కొద్ది ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ అనేది 9వ తారీఖు 5వ నెల 2025 అయితే చేయడం జరిగింది. సో మనకి 7వ తారీఖు అయితే మెన్షన్ చేయడం జరిగింది కదా కుటుంబ ప్రభుత్వం రేషన్ కార్డ్ సంబంధించి అప్డేట్. సో 9వ తారీఖు అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఈ కేసు కంప్లీట్ అవ్వడం జరిగింది, అలాగే VRO లాగిన్ అలాగే తహసీల్దార్ సంబంధించి మనకి 180 రోజులు ఉంది కాబట్టి ఇక్కడ స్టేటస్ అనేది పెండింగ్ ఉంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇదండి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి.